హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. శివుడిని పూజించేటప్పుడు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ఆ మహాదేవుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పులు మరియు హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. చాలామంది ఎక్కువగా శివ శివ అంటారు. శివ అనే పేరులో ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. షి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ళ శక్తి అని, అంటే మహిళల శక్తి అని అర్థం. ఆ మహాశివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటాడని వేదాలలో వివరించారు. శివుడు భక్తుల కోరికలు నెరవేరుస్తారని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. మరియు సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అయితే శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. సోమవారం రోజు తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని నుదిట విభూతి ధారణ చేసుకొని పూజ ప్రారంభించాలి. శివుడిని పూజించే ముందు మొదటగా వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటివి ఏవైనా ఫస్ట్ వినాయకుడికి సమర్పించిన తర్వాతనే మిగతా దేవుళ్ళకి సమర్పించాలి. మనం ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి అని ఆ మహాశివుడే వివరించాడు. స్త్రీ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ 5 అక్షరాల పంచాక్షర మంత్రం చాలా శక్తివంతమైనది. ఓం నమః శివాయ అంటే చాలు ఆ శివయ్య అనుగ్రహం, ఆశీస్సులు పొందవచ్చు. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే పెట్టాలి. ఎందుకంటే శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు. మనం కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో ఉన్న చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది. అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధంను సమర్పించాలి. సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. ఎందుకంటే శివుడు వాటికి శాపం విధించాడని అంటారు. ఒకరోజు తప్పుడు సాక్ష్యం చెప్పమని బ్రహ్మదేవుడు సంపంగిని అడుగుతాడు. అది తెలుసుకున్న ఆ పరమశివుడు బ్రహ్మదేవుడిని, సంపంగిని ఇద్దరు పూజకు పనికిరారని శాపం పెడతాడని ఒక కథలో ఉంది. శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. వెలుగపండు అత్యంత ప్రీతికరమైన పండు. దీనిని సమర్పించడం వల్ల దీర్ఘాయుష్ను పొందుతారు. తులసి ఆకులను పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. తులసి ఆకులు సమర్పిస్తే భక్తులు శివుడు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే శివుడికి తులసిదేవికి గురించిన కథలో శపిస్తుంది. అందుకే తులసి ఆకులను శివుడికి సమర్పించవద్దు అని అంటారు. కొబ్బరి నీళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ శివలింగంపై చల్లకూడదు. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు చిహ్నంగా భావిస్తారు. మరియు ఈ బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వపత్రాన్ని చెట్టు నుంచి తీయకూడదు. బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకులను నీళ్లతో కడిగి శుభ్రం చేసి సమర్పించాలి. సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మ పుణ్యాలతో పాటు జన్మజన్మల పాపం కూడా నాశనమవుతుంది. శివుడికి శంఖపుష్పాలు మరియు తామర పుష్పాలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.